హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి 143. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే అండి, నేనైతే ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను. సో మీరంతా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడ అది ఏంటి అని అంటే, మా ఇంట్లో ఫస్ట్ టైం అండి మంగళ స్నానం అనేది, ఆ థీమ్ అనేది మా ఇంట్లో ఫస్ట్ టైం చాలా గ్రాండ్గా కూడా జరిగింది. పెళ్ళి అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాము. వై బికాజ్ ఎందుకు అని అంటే, మేము ఇలాంటి పెళ్ళిళ్ళు టీవీలలోనే సినిమాలలోనే చూడడం జరుగుతుందిలే అనుకున్నాము. అలాంటిది మా ఇంట్లో కూడా మా అమ్మ వాళ్ళు చేశారు. సో ఐఎమ్ సో హ్యాపీ అండి. చాలా సంతోషంగా అనిపించింది నాకు. అక్కడ మిడిల్లో లైట్ ఎల్లో కలర్ శారీ కట్టుకున్నా కదండి, అక్కడ నేనే. ఇంకా ఇక్కడ అంతా అక్కళ్ళు, మా అక్క ఇతల లాస్ట్లో ఉండేది మా అక్క, ఇంకా మిగతా వాళ్ళంతా. అక్కడ ఇంకో ఎల్లో కలర్ శారీ ఉంది కదండి, అక్కడ వచ్చేసి మా పిన్ని. ఇంకా వాళ్ళంతా వదినలే అండి. మా వదినలు అయితే ప్రతి విషయానికి ముందుకు వచ్చి చాలా బాగా, అంటే ఇది మా ఇంట్లో ఫంక్షనే, ఇది మా ఇంట్లో అన్నట్లు అంతా కలిసి మెలిసిపోయి చాలా బాగా చేసుకుంటారు. ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ మా పిన్ని అండి. ఎలా ఉందో ఏంటో ఆ జంట అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇక్కడ వచ్చి పేర్స్ పోస్తారు. చూసి ఏమనిపించింది ఏంటి అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మేము ఫస్ట్ టైం ఇలా చేసుకున్న దాన్ని కూడా మీతో షేర్ చేసుకున్నాను అంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు అనేది నేను అనుకుంటున్నాను. అక్కడ వచ్చేసి మా బావ అండి, మా పెద్ద బావ, మా అక్క, వీళ్ళ పేరు కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలిసి అందటివి నేను క్యాప్చర్ చేయలేకపోయాను అనుకుంటూ ఉన్నాను. ఇది కూడా ఏంటి అని అంటే, ఇంకా ఇక్కడ మంగళ స్నానం మొత్తం అయిపోయిన వెంటనే ఇంకా లాస్ట్కి ఎండింగ్ అని చెప్పేసి ఇలా చేశారండి. సో మీ సైడ్ కూడా ఇలా చేసుకున్నారా? ఎవరైనా కొత్తగా ఇలా చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడ మా పాప అండి నిద్రపోయి లేచింది, అప్పుడే లేచింది. ఇంకా సో కనీసం వీడియోలో ఆ థీమ్లో కనపరావాలి కదా అని చెప్పేసి ఇంకా మా చెల్లెల దగ్గర కూర్చోబెట్టేశాను ఆమెని. పెద్ద అయినప్పుడు చూసుకుంటే బాగా ఫీల్ అవుతుంది కదా. మంగళ స్నానం అయితే అక్కడికి ఎండ్ అయిపోయింది. ఇంకా వెంట వెంటనే అందరం డ్రెస్ చేంజ్లు చేసేసుకొని ఇంకా ఏముంది, పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికైతే వచ్చేసామండి. కళ్యాణ మండపంలో వాళ్ళు మ్యారేజ్ చేశారు. చాలా గ్రాండ్గా చేశారు. వాళ్ళు కూడా చాలా సంతోషంగా అనిపించింది. మండపం చూసిన వెంటనే ఓ రిచ్ ఫీలింగ్ వచ్చేసిందండి మాకైతే. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మేము నైట్ 9 ఎంతో అయ్యిందండి మండపంకి వచ్చేసరికి. ఇంకా తర్వాత ఇంకా అక్కడ డిన్నర్ చేశారు. పులిహోర, వంకాయ కాంబినేషన్, వంకాయ ఏంటేంటో చేశారు. అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారు కదా మా పెదనాన్న, ఆయన రెండో పెదనాన్న. అక్కడ పింక్ కలర్ షర్ట్ వచ్చేసి మా డాడీ అండి. ఎలా ఉన్నారో ఏంటి అన్నదమ్ములు ముగ్గురు కలుసుకొని ఎట్లున్నారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అక్కడ పింక్ కలర్ చుడీదార్ అమ్మాయి కనపడుతుంది కదా, మా పిన్ని కూతురు అండి. తర్వాత అత్తల గ్రీన్ కలర్ ఉంది ఆ అమ్మాయి పక్కలోనే, అది నా చెల్లెలు, మూడో చెల్లెలు. తర్వాత ఈ పాప వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ ఫ్రెండ్ అండి. మాకు తెలియదు ఈ క్లిప్ తీయడము, కానీ తీసాడు అలా. ఇంకా ఇక్కడ అర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా వాళ్ళకి నలుగు పెట్టి స్నానానికి తీసుకెళ్తారు కదా. సో అందుకని చెప్పి అక్కడ నలుగులు వేస్తూ ఉన్నారు. అక్కడ నేను మా ఆయన నలుగేస్తూ ఉన్నామండి. మా జంట కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకే నా ఫ్రెండ్స్. అయితే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధగా అనిపించిందండి. నేను అక్కడ నలుగేసుకునేటప్పుడు కూడా ఏడ్చుకున్నా. ఎందుకంటే మేము ఇంట్లో ఒకప్పుడు భలే కొట్లాడుకునే వాళ్ళం అండి. ఇప్పుడేమో దూరం అయిపోయింది కదా. చూసారు కదండి ఎంత సందడిగా ఉందో. పెళ్ళి అంటేనే సందడి అండి. సందడి లేకుండా పెళ్ళి ఉండదు, పెళ్ళి లేకుండా సందడి ఉండదు. అలా ఉంది అక్కడ సిచ్యువేషను. ఇంకా మీ ఊరు సైడ్ ఎక్కడైనా సరే ఈ ప్రాసెస్ జరుగుతూ ఉందా అండి? జరిగిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా కడప రాయలసీమలో అయితే ఇదైతే జరుగుతూనే ఉంది ఇప్పటికీ. మా చెల్లెలు, మా మామ ఇద్దరు సిగ్గుపడలేరండి. ఇద్దరు సిగ్గుపడుతూనే ఉన్నారు అక్కడ. మా మామ వచ్చేసి ఏంది చిన్నపిల్లల ఆటలు ఇవి, ఎవరన్నా ఆడుకుంటారు, ఈ పిల్లలు ఆడుకుంటారు, మనం కాదు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అవే కాదండి, కొబ్బరి కొక్కించడమే కాదు, పూల బంతి ఆట ఆడుకున్నారు, వాటర్లో రింగ్ వేసేది ఆడుకున్నారు. అవన్నీ ఉన్నాయి కానీ వీడియో ఛానల్ ఎంత అయిపోతుంది, మీకు కూడా బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి నేను పెట్టలేదు. కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా కిందైనా మళ్ళీ పెట్టుకుంటాను, మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా తర్వాత ఇంకా అది అయిపోయిన వెంటనే మా ఇంటికి వెళ్ళామండి.
ఇంకా పెళ్లి కొడుకు ఇంటి దగ్గర 2 రోజులు పెళ్లి సందడి అంతా అయిపోయిన తర్వాత ఇంకా పెళ్లి సందడి ఎవరి ఇంటి దగ్గర ఉంటుంది, పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి దగ్గరే కదా మరలుబెల్లి. సో అందుకని చెప్పి మళ్ళీ మరలుబెల్లికి మా ఇంటికి అయితే వచ్చేసారు. అక్కడ మా అమ్మ వాళ్ళు డీజే మోగిస్తున్నారండి మేము వెళ్ళేసరికి. అక్కడ నారాయణ పట్టు డ్రెస్ వేసుకున్న చిన్న పాప ఉంది కదా, అది నా పెద్ద కూతురు అండి. ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మిగతా వాళ్ళంతా ఆ ఎల్లో కలర్ డ్రెస్ వచ్చేసి మా పిన్ని కూతురు అండి. తర్వాత మిగతా ముగ్గురు మా వదిన కూతురులండి. సో ఎలా ఉన్నారు, ఇలా డాన్స్ ఎలా ఉంది, వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంది, అసలు ఆ పెళ్ళి సందడి ఎలా ఉంది, ప్రతిదీ మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి నాకు చెప్తారని అయితే నేను ఆశిస్తూ ఉన్నాను. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, ఏంటి అని అంటే ఇక్కడ మిస్టేక్, ఆ క్లిప్ ముందు రావాలి, ఈ క్లిప్ వెనుక పెట్టాలి, కానీ మిస్టేక్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నలుగు వేస్తుంది అయితే నేనే. ఇంకా మా మామ మా చెల్లికి ఇంకా లాస్ట్ అండ్ నలుగు ఇంకా అదే కదా, ఇంకా పెట్టరు కదా మార్నింగ్ అయిన వెంటనే. ఎలా ఉన్నాను ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. శారీ అయితే అస్సలు కట్టుకోలేకపోయాను. చిన్న పాప ఉండడం వల్ల ఫీడింగ్కి ఇంకా శారీ కట్టుకుంటే అన్కంఫర్ట్గా ఫీల్ అవుతాను, ఎందుకులే అని చెప్పేసి కట్టుకోలేదండి. ఇంకా డాన్స్లు వేసి అలసిపోయి ఇంకా వాళ్ళను ఇంటికి పిలుచుకొని వచ్చేసామండి. ఇంక ఇంటి దగ్గరికి వచ్చేసాము. అక్కడ కూడా డీజే ఉంది. ఇక్కడన్నా సౌండ్ లేకుండా మీకు వినిపిద్దాం అనుకున్నా, కానీ డీజే పాటలు అయితే వినపడుతూ ఉన్నాయి. ఏంటో కాపీ రైట్స్ అంటారు కదా, అవి అయితే నాకు ఎలా ఉంటాయో ఏంటి కూడా నాకైతే తెలియదండి. సో ఎందుకు పెట్టడము, కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేశాను, వీడియోస్ పెడుతూ ఉన్నాను. ఆ కాపీ రైట్స్ అనేటివి ఇంకా ఏ వీడియోలో అయినా సరే, కొత్త వాళ్ళ ఛానల్ అయితేనేమి, పాత వాళ్ళ ఛానల్ అయితేనేమండి, సినిమా సాంగ్స్ వినపడితే కాపీ రైట్లు వస్తాయని చెప్తారు కదా. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ సౌండ్ కూడా యాడ్ చేయలేదు. ఇంకా డాన్సులు అన్నీ అయిపోయిన వెంటనే ఇంకా ఇంటికి వచ్చేసారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. వాళ్ళిద్దరికీ నేను హారతి ఇస్తూ ఉన్నాను, ఇంట్లోకి ఆహ్వానం చెప్పడానికి కోసం అని చెప్పి. ఇంకా హారతి ఇచ్చిన వెంటనే ఇంకా మా మామ వాళ్ళని ఇంకా నేను మనీ అడగడం స్టార్ట్ చేశాను. మా మామ లాస్ట్కు ఫైనల్గా మనీ అయితే ఇచ్చేసాడు. నేను ఒక్కదాన్నే కాదండి, మళ్ళీ మధ్యలో నా 2 చెల్లెళ్ళు వస్తారు. నా 2 చెల్లెళ్ళు కూడా లేదు నువ్వు ఇవ్వాల్సిందే ఇది అదని ఫ్రెండ్స్. అదంతా పక్కన పెడితే నేను మా మామకి హారతి ఇచ్చేటప్పుడు సాంగ్ పాడానండి. ఏ సాంగ్ పాడాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు లాస్ట్కి అర్థమవుతుంది. ఫైనల్లీ మీరు చెప్పండి ఫ్రెండ్స్, మా మామ అయితే మాకు మనీ ఇచ్చాడో లేదా అని చెప్పేసి మీరు గెస్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో సందడంతా ఇంకొంతసేపు ఉంటే వెళ్ళిపోతుంది. కొంతమంది నైట్ వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోయారు, మార్నింగ్ వెళ్ళే వాళ్ళు మార్నింగ్ వెళ్ళారు. ఇంకా అంతే, పెళ్ళి అయితే ఇంకా ఆడికి ఓవరాల్ అండి అయిపోయింది పెళ్ళి. చాలా బాధగా అనిపించింది అందరూ వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్. మా మామ మా చెల్లెలు ఇద్దరు ఎక్కువ సిగ్గు ఉందండి, వాళ్ళకి సిగ్గుగా ఉంటారు. మా చెల్లెలు కూడా ఏం చేయాలన్నా కూడా భయపడుతుంది, కానీ దేవుడు అనేవారు అంటారు కాబట్టి మంచి జంటను మా చెల్లెలకి ఇచ్చాడండి.